నమస్తే అండి, నేను రజా. పవన్ కళ్యాణ్ గారు ఏసీలో ఉన్నాడా, ఐసీ రూముల్లో ఉన్నాడా, ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాడా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు జరిగినటువంటి ఆపరేషన్ గురించి కూడా అతి దారుణంగా మాట్లాడినటువంటి అడ్వకేట్ రజనీ గారు. రాజకీయాల్లో టార్గెట్ చేయకూడదంటే చేయొచ్చు, తప్పలేదు. కానీ ఒక గీత ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళిపోతేనే బాగుంటుందండి. పాలిటిక్స్ వరకు పవన్ కళ్యాణ్ పాలసీల వరకు విమర్శించుంటే ఇక్కడ ఇదంతా ఉండేది కాదు. కానీ ఆయన చేపించుకున్నటువంటి ముక్కుకు సంబంధించినటువంటి సర్జరీ విషయంలో కూడా, సైనస్ విషయంలో కూడా వెటకారంగా మాట్లాడతా ఇది ఇప్పుడు చేయించుకోవాల్సింది కాదన్నట్టు. చలికాలంలో వర్షాకాలంలో ఇది ఇబ్బంది పెట్టింది, వేసవి కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చేయించుకున్నారంటే దాన్ని అనుకున్నటువంటి రాజకీయ ఉద్దేశం. ఇంత దారుణమైనటువంటి మాటలు అవసరం? మనకు ఉండొచ్చు ఆ వ్యక్తి అంటే వ్యతిరేక భావం, ఆ వ్యక్తి అంటే మనకు నచ్చకపోయి ఉండొచ్చు కూడా, మనం ఆశించింది ఆ వ్యక్తి దగ్గర నుంచి రాకపోయి ఉండొచ్చు కూడా. సో అలాంటి క్రమంలో ఆ వ్యక్తి నన్ను ఏదో మోసం చేశాడనో, ఇబ్బంది పెట్టాడనో, ఆ వ్యక్తి కారణంగా నేను కొంత లాస్ అయ్యాను, ఒక విధమైనటువంటి భావన ఉండొచ్చు కూడా, తప్పులేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు ఎవరొచ్చేదైనా ఏదో ఒకటి ఆశించే, ఒక స్థానాన్నో, పదవినో, ఇంకేదైనో వగైరా కోరుకునే వస్తారు. ఉట్టి పుణ్యానికి ఎవడు రాడు. ఇక్కడ 2 ఏళ్ళు అయింది, పెద్దగా జనసేన పార్టీ దగ్గర నుంచి ఆశించినంత మేర పదవులు అయితే రాలేదు. అప్పటి వరకు జనసేన పార్టీ యొక్క భజన, పవన్ కళ్యాణ్ గారి వీరత్వం, సూరత్వం, ఆయన హీరో, సింహం, కింగ్ మేకరు అని మాట్లాడినటువంటి ఆ గొంతుతో, ఆ టోన్తోనే ఈ రోజున చాలా వ్యతిరేకమైనటువంటి భావన వ్యక్తం చేయడం. ఓకే, వ్యక్తం చేయవచ్చు, దాన్ని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టింది ఆయన సీఎం అవ్వాలనో, ఉప ముఖ్యమంత్రి అవ్వాలనో, డిప్యూటీ సీఎం అవ్వాలనో, లేకపోతే మంత్రి అవ్వాలనో, ఎమ్మెల్యే అవ్వాలనో, సో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఏదో ఒకటి గెలవాలనో, ఏదో ఒకటి చెయ్యాలని. లేకపోతే కనుక ఒక ఫౌండేషన్ పెట్టుకుని సహాయ కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఏమి ఆశించకపోతే. పవన్ కళ్యాణ్ గారు పెట్టింది కూడా ఒక పదవి సంపాదించాలి, మనం ప్రజల్లో మార్పు తీసుకురావాలని. సో మీకు కూడా అది ఉండొచ్చు. కానీ అది నెరవేరకపోయిన పక్షంలో దాన్ని క్వశ్చన్ చేయడం తప్పు. వ్యక్తిగతం దాకా వెళ్ళడం ఎంతవరకు సమంజసం? ఆయనకి సైనస్ అంటే కనుక ఈ జలుబు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది గాలి ఆడనివ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక కొవ్వు కండ పట్టేసి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయితే ఉంటుంది. ఇలాంటి క్రమంలో బ్రెయిన్కి కావాల్సినంత శ్వాస అందదు, హెడేక్ వస్తూ ఉంటుంది, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. అలాగే బాడీలో కూడా అనేక రకాల రుగ్మతలు వస్తూ ఉంటాయి. ఇది సామాన్యంగా చాలా మంది వ్యక్తులకు ఉండేది. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే ఉండేది కాదు, చాలా మంది వ్యక్తులకి ఇది ఉంటుంది. ఈ ఇష్యూతో చాలా మంది వ్యక్తులు బాధపడుతూ ఉంటారు. కానీ ఇంత వెటకారం అవసరం ఏమంటుందంటే, పవన్ కళ్యాణ్ గారు ఏసీలో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు. అసలు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలకి ఏం అవసరం? ఆయన ఏసీలో బతకాలనుకుంటే రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకొని ఈ డబ్బుతోనే బతకాలనుకునేటటువంటి వ్యక్తి కాదు కదా. ఈ డబ్బు ద్వారా ఆయనకు వచ్చే ఎమ్మెల్యే శాలరీని కూడా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు పనిచేస్తా ఉన్నాడు పిఠాపురంలో. లిటరల్గా చెప్పాలంటే ఫ్రీగా సేవ చేస్తా ఉన్నాడు, ₹1 కూడా తీసుకో, ఏదో దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటాడు కదా. సో మరి అలాంటప్పుడు మనం క్వశ్చన్ చేసేటప్పుడు కొంచెం అయినా ఉండాలి కదా. అలాగే డాక్టర్ల గురించి, ఈమె డాక్టర్లను కొంతమందితో మాట్లాడిందంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ సైనస్ ప్రాబ్లం ఉందంట. వాళ్ళు చెప్పారంట చలికాలంలో మాత్రమే, లేదంటే వర్షాకాలంలో మాత్రమే ఇది కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది అని చెప్పి. నిజంగా ఏంటంటే వేసవికాలంలో, చలికాలంలో, వర్షాకాలంలో కాదు, ప్రతి సీజన్లో కూడా ఇది ఇబ్బంది పెడతానే ఉంటుంది. వేసవి కాలంలో జలుబు చేద్దాం మనుషులకి, వేసవి కాలంలో తుమ్ములు రావా, దగ్గులు రావా, ఎందుకు రావు అంటే మరి దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? డాక్టర్లు చెప్పారంట, కొంతమంది వ్యక్తులు చెప్పారంట, దీంతో సివియర్గా సఫర్ అవుతున్న వాళ్ళు చెప్పారంట. అంటే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఏసీ రూమ్లో కూర్చోవడం కోసం అని చెప్పేసి ఈ వేసవికాలంలో ఆయనకి బయటికి రావడానికి ఇష్టం లేదని చెప్పేసి ఈ విధంగా ఈ వ్యక్తి చేశాడని చెప్పేసి ఒక రకమైన ప్రొజెక్షన్. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడానికి 100 మార్గాలు ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు ఏంటి అని. రోగం మీద కూడా ఇంత దారుణమైనటువంటి కామెంట్లు సమంజసం కాదేమో. రోగం మీద కూడా ఆయనకి వెన్నెనొప్పి పడుతుందంటే దాని మీద సెటైర్లు, తను జుట్టు కటింగ్ చేయించుకుంటే దాని మీద సెటైర్లు, తను ఏదో షర్ట్ వేసుకుంటే దాని మీద సెటైర్లు, చివరికి తనకి ఏదో ముక్కుకు సర్జరీ చేయించుకుంటే దాని మీద కూడా సెటైర్లు. ఇట్లా ఉంది సమాజం. పైగా ఆమె ఒక అడ్వకేట్ అంట, జనసేన పార్టీలో మొన్నటిదాకా అంటగాగినారు. నేను మళ్ళీ చెప్తున్నా, బాధ ఉన్న మాట వాస్తవం, చాలా మందికి ఉంది. జనసేన పార్టీలో పనిచేసినటువంటి చాలా మంది వ్యక్తులకి ఆశించిన మేర రావట్లేదు, ఆ బాధ ఉంది. కానీ వెళ్ళగక్కేటటువంటి విధానం ఇదే, మా అన్న పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇలా మాట్లాడేది జరుగుతుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి చూసుకుంటా ఉండాలి. ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, మరి ముఖ్యంగా అధికార ప్రతినిధులు కావచ్చు, సో నియోజకవర్గాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ విషయంలో ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నంత స్థాయిలో అయితే పట్టించు. ఇక్కడ దాకా ఎందుకు వివేక్ బాబు ఆయన గురించి ఒక వీడియో చేయాలి, ఎందుకంటే ఆయన నేను రీసెంట్ గా మాట్లాడిన ఆయన ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బంది తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయినా. పార్టీ రెస్పాండ్ అయింది, అంతా స్పందించేసినారు, అంతా హ్యాపీగా ఉంది అనుకున్నాను, కానీ ఏం లేదు, ఎవరు పట్టించుకోవాలి. సో అడ్వకేట్ రజనీ గారు అయితే ఒక స్థాయికి మించి పవన్ కళ్యాణ్ గారి విషయంలో పర్సనల్గా వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. అంత వెళ్ళడం కరెక్ట్ కాదు.